Hello students, welcome to our channel. So welcome to top 35 LAQs Maths 2B. So last class లో మనం part 4 కంప్లీట్ చేసుకున్నాం. దట్ ఈస్ part 4 లో టోటల్గా పారాబోలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నౌ part 5. సో ఈ part 5 part 6లో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఇంటిగ్రేషన్. సో ఎందుకంటే ఇంటిగ్రేషన్లో 2 LAQs వస్తే మనకి ఒక పార్ట్లో సరిపోతుంది. సో ఈ పార్ట్లో ఓన్లీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిడక్షన్ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. సో LAQs నుండి ఇంటిగ్రేషన్ మనకి మ్యాక్సిమం ఒకటి ఇచ్చేదంటే ఒక LAQ 100% ఎవ్రీ టైం ఎవ్రీ బోర్డ్ ఎగ్జామ్లో ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా రిడక్షన్ ఫార్ములా నుండి ఒక LAQ వస్తుంది, 100% వస్తుంది దాని నుండి. మీరు ప్రీవియస్ ఇయర్ అబ్జర్వ్ చేయండి, లేకపోతే మీకు అర్థమవుతుంది. అంటే ఎవ్రీ ఎగ్జామ్లో రిడక్షన్ ఫార్ములా నుండి ఒక క్వశ్చన్ మ్యాక్సిమం వస్తుంది మనకి. సో ఇవాళ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిడక్షన్ ఫార్ములా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో part 6లో ఇంకా కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ part 6 కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 18 లాస్ట్ క్లాస్లో part 4లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ 19th ప్రాబ్లం. ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ sin power nx dx అండ్ హెన్స్ ఫైండ్ ఇంటిగ్రల్ sin power 4x dx. సో దేని రిడక్షన్ ఫార్ములా ఫైండ్ చేయాలి? ఇంటిగ్రల్ sin power nx dx. ఫస్ట్ దీన్ని ఏం ఇస్తున్నామంటే మనం లెట్ ఐ అని అనుకుందాం. లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే వాటి ఇచ్చింది తీసుకుందాం. sin power nx dx, sin power nx dx. లెట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ sin power nx dx. సో దీన్ని sin power x ఏం రాసుకోవచ్చు అంటే ఇట్లా కొంచెం చేంజ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ రాద్దామా, రైట్ ఇక్కడ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా, మనకి ప్లేస్ ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే sin power n-1 రాస్తున్నా, పవర్ n-1 x ఇంటూ sin x రాస్తున్నా. sin power n-1 x ఇంటూ sin x dx. బేసెస్ ఏమున్నాయి, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, n-1 ప్లస్ 1 వస్తుంది, n+1 -1 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ n వస్తుంది, ఇదే టర్మ్ వస్తుంది మనకి. సో ఈ టర్మ్ని ఇలా రాస్తున్నా, n-1 ప్లస్ 1. సో ఇది ఏ ఫార్ములా ఉంది? ఇది u, ఇది v, ఇంటిగ్రల్ uv ఫార్ములా. సో ఇంటిగ్రల్ uv ఫార్ములా ఇక్కడ రాస్తున్నా, ఇంటిగ్రల్ uv dx ఇస్ ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v dx ఇంటిగ్రల్ dx టోటల్గా మళ్ళీ ఇది uv ఫార్ములా. సో u ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ ఏం తీసుకుంటాం u అంటే u ఈజ్ ఈక్వల్స్ టు sin power n-1. u ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, sin power n-1 x, sin power n-1 x. v is equals to sin x, v is equals to sin x. u is equals sin power n-1 x, v is equals to sin x. సో ఈ ఫార్ములా అప్లై చేయండి, uv ఫార్ములా అప్లై చేయండి. సో in is equals to, సో ఏమవుతుంది, u అంటే ఏంటి, sin power n-1 కదా. సో sin power n-1 x ఇంటిగ్రల్ v అంటే ఏంటి, sin x dx మైనస్ u డాష్ అంటే దీనికి u డాష్ d బై dx తీసుకోవాలి, అంటే d బై dx ఆఫ్ దీనికి తీసుకోవాలి sin power n-1 x ఇంటూ ఇంటిగ్రల్ v dx. v అంటే ఏంటి, sin x dx, టోటల్కి dx ఉంది, మళ్ళీ టోటల్కి dx తీసుకుంటున్నాం. ఓకేనా. సో sin power n-1 ఇక్కడ sin power n-1 యాస్ట్ రాద్దాం, sin power n-1 ఇంటూ x ఇంటిగ్రల్ sin x dx అంటే మనకి మైనస్ cos x ఫార్ములా ఉంటుంది. ఇంటిగ్రల్ sin x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cos x. సో దీని ప్లేస్లో ఏం తీసుకుంటున్నా, మైనస్ cos x రాస్తున్నా, మైనస్. ఇది ఏ ఫార్ములా ఉంది, d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఉంది, x పవర్ n, d బై dx ఆఫ్ x పవర్ n. ఏంటి ఫార్ములా, x పవర్ n ఇంటూ x పవర్ n-1. n అంటే పవర్ ఏంటి ఇక్కడ మనకి, ఇది n అని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో n ఇంటూ అండ్ n-1 ఇంటూ సైన్ పవర్ n-1 అంటే n-1 ఇంటూ x. x ప్లేస్లో x కాకుండా వేరే టర్మ్స్ sin x ఉంది కదా. సో ఏం చేస్తామంటే d బై dx మళ్ళీ దాన్ని చైన్ రూల్ అప్లై చేస్తున్నాం sin x. ఇక్కడ ఇంటిగ్రల్ sin x dx అంటే ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x టోటల్ dx ఉంది కదా, టోటల్ dx తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ముందుకు రాస్తున్నా, మైనస్ sin power n-1 x cos x. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, n-1 ముందుకు వస్తుంది, ఇట్లా రాస్తున్నా, ఇంటిగ్రల్ sin power n-1 x d బై dx ఆఫ్ sin x అంటే అగైన్ మనకి sin x ఏంటి మనకి cos x. సో cos x ఇంటూ cos x ఉంటుంది మనకి, ఇంటూ cos x dx, టోటల్కి dx ఉంటుంది మనకి. సో
నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్. సో cos x ఇంటూ cos x అంటే cos స్క్వేర్ x రాసుకోవచ్చు మనం. సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ x cos స్క్వేర్ x dx. సో cos స్క్వేర్ x ఉంది కదా, దాన్ని cos స్క్వేర్ x రాసుకోవచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకో బై యూజింగ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ. సో మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2 x cos స్క్వేర్ x అంటే ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ x రాసుకోవచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ x dx. 1 మైనస్ సైన్ స్క్వేర్ x dx. సో ఈ టర్మ్ తోటి టోటల్ మల్టిప్లై చేద్దాం. దీన్ని మల్టిప్లై చేసుకోవాలి అండ్ దీన్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ x 1 అంటే ఇదే వస్తుంది. సో n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2 x dx. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 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 n మైనస్ 1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2 x సైన్ స్క్వేర్ x dx. సో మనం ఐఎన్ అంటే ఏం రాస్తున్నాం, ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx. బట్ ఇక్కడ ఏముంది, సైన్ పవర్ n మైనస్ 2 ఉంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఐఎన్ మైనస్ 2 రాసుకోవచ్చు. ఐఎన్ ఇక్కడ n ఉంటే సైన్ పవర్ n రాస్తాం. ఇక్కడ n మైనస్ 2 ఉందనుకోండి, ఇక్కడ ఐఎన్ మైనస్ 2 రాయాలి. దీన్ని ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ ఇక్కడ సైన్ బేసెస్ ఏమున్నాయి, సైన్ ఎక్స్ ఉంది. సో పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకేమొస్తుంది, మైనస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2 ప్లస్ 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. సైన్ పవర్ nx వస్తుంది, డైరెక్ట్ రాస్తుంది. సైన్ పవర్ nx dx. సో సైన్ పవర్ nx అంటే ఏంటి, in కదా. సో in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ n మైనస్ 1 అంటే ఇది in. సో ఈ in టర్మ్ లెఫ్ట్ సైడ్ in ఉంది కదా, ఆ in టర్మ్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. సో in ప్లస్ n మైనస్ 1 in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. సో ఇంతో మల్టిప్లై చేద్దాం. in ప్లస్ n ఇంటూ in in మైనస్ 1 ఇంటూ in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. సో ప్లస్ in మైనస్ in క్యాన్సిల్ అవుతుంది. అంటే in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. సో ఈ n వాల్యూ రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. రైట్ సైడ్ సెండ్ చేసామనుకోండి, అది డివైడ్ అవుతుంది రైట్ సైడ్ సెండ్ చేస్తే. ఓకేనా. సో ఎవ్రీ టర్మ్ డివైడ్ చేస్తుంది. సో in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ఇక్కడ బై అవుతుంది, డివైడ్ బై n ప్లస్ ఈ టర్మ్ కూడా డివైడ్ బై అవ్వాలి. ప్లస్ n minus 1 into by n into in minus 2. So this is a reduction formula for integral sin power nx dx. ఈ రిడక్షన్ ఫార్ములా ఓన్లీ రిడక్షన్ ఫార్ములా అడగవచ్చు. అండ్ ఆ రిడక్షన్ ఫార్ములాకి ఒకటి అటాచ్ చేసేదాని ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్, సింపుల్ అండ్ ఈజీ వెరీ ఈజీ. సైన్ ఒకటి పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, కాస్ ఈజీ వస్తుంది. సో రిడక్షన్ ఫార్ములాస్లో కొంచెం సైన్ కాస్ కొంచెం లెంతీ ఉంటాయి, రిమైనింగ్ అన్ని ఒక 5-6 స్టెప్స్లో కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఏం రాయాలంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈవెన్ I0 ఈజ్ ఈక్వల్స్ అంటే x ప్లస్ c కాన్స్టెంట్ c1. ఇఫ్ n ఆడ్ ఉంటే జస్ట్ జనరల్ రాస్తాం. I1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ x ప్లస్ కాన్స్టెంట్ c2. If n is even, I0 equals x plus c1. If n is odd, I1 is equals to minus cos x plus c2. ఇది రిడక్షన్ ఫార్ములా. అండ్ దాని రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఆ ప్రాబ్లం కూడా చేద్దాం మనం. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఫైండ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx. సైన్ పవర్ ఏదైనా సరే బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్. సో అంటే రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి మనం. సో రిడక్షన్ ఫార్ములా ఏంటి మనకు వచ్చింది. సో రిడక్షన్ ఫార్ములా IN ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదా. సో IN ఈజ్ ఈక్వల్స్ టు రిడక్షన్ ఫార్ములా ఒకసారి రాస్తున్నా, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ IN మైనస్ 2 IN మైనస్ 2. సో ఇది దీన్ని ఫైండ్ చేద్దాం. n ఈక్వల్స్ ఎంత ఉంది మనకి 4 ఉంది కదా. n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 4 అంటే I4 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి I4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ 4 మైనస్ 1 x n ప్లస్లో జస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేయండి, cos x బై 4 ప్లస్ 4 మైనస్ 1 బై 4 ఇంటూ I4 మైనస్ 2. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ పవర్ 4 మైనస్ 1 3 సైన్ క్యూబ్ x cos x బై 4 ప్లస్ 4 మైనస్ 1 అంటే 3, సో 3 బై 4 ఇంటూ 4 మైనస్ 2 అంటే 2. మళ్ళీ I2ని సింప్లిఫై చేయాలి, n ప్లస్లో 2ని ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ సైన్ క్యూబ్ x cos x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ n ఈక్వల్స్ ఏంటి 2 ఇక్కడ ఈ ఫార్ములాలో మైనస్ సైన్ పవర్ 2 మైనస్ 1 x cos x బై 2 ప్లస్ 2 మైనస్ 1 బై 2 I2 మైనస్ 2 I2 మైనస్ 2. సో ఇదేం ప్రాబ్లం చేంజ్ లేదు, యాజ్ ఇది రాద్దాం. సైన్ క్యూబ్ x cos x బై 4 ప్లస్ ఇంటూ మైనస్ అయితే రాద్దాం. సరే ఫస్ట్ నెక్స్ట్ రాద్దాం లాస్ట్ 3 బై 4 మైనస్ సైన్ 2 మైనస్ 1 అంటే 1 సైన్ x cos x బై 2 2 మైనస్ 1 అంటే 1 బై 2 2 మైనస్ 2 అంటే 0 I0. సో 3 బై 4తో మల్టిప్లై చేయండి. సో మైనస్ సైన్ క్యూబ్ x cos x బై 4 ప్లస్ ఇంటూ మైనస్ సో 4 2 8 మైనస్ 3 బై 8 sin x cos x ప్లస్ 3 1 3 4 2 8 3 బై 8 I0 అంటే ఏంటి ఏం తీసుకున్నాం x. సో x ప్లస్ కాన్స్టెంట్ c ఇది దేని వాల్యూ ఇది. I4 అంటే ఏంది సైన్ పవర్ 4 ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx sin power 4x dx is equals to minus sin cube x cos x by 4 minus 3 by 8 sin x cos x plus 3 by 8 x plus c constant c. Very important, very important. So take screenshot. Next to question number 20, same reduction formula for cosec power nx, cos power nx. వాడు క్వశ్చన్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు, అంటే ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ cos power nx dx అడగవచ్చు, లేదా ఇఫ్ IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ cos power nx dx. మన టెక్స్ట్ బుక్లో అయితే ఇదే ఉంటుంది క్వశ్చన్ అయితే. దెన్ షో దట్ IN ఈజ్ ఈక్వల్స్ టు 1 బై n cos power n మైనస్ 1 x sin x ప్లస్ n మైనస్ 1 బై n IN మైనస్ 2. సేమ్ ఇది కూడా. సో అంటే దీని నుండి ఇది ప్రూవ్ చేయాలి దాని రిడక్షన్ ఫార్ములా. ఓకేనా. సో సేమ్ ఇది కూడా సేమ్ ఇంత మనకు యాజ్ ఇది ఉంటుంది. సో IN ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, వాడు ఇచ్చింది ఏంటి ఇంటిగ్రల్ cos power nx dx. cos power nx dx. సో కాస్ని ఏం రాసుకుంటాము, దీన్ని cos power n మైనస్ 1 రాయొచ్చు, x ఇంటూ cos x dx. cos x dx. సో ఇది u అనుకుంటాం, ఇది v అనుకుంటాం, ఇది u ఇది v. సో ఇంటిగ్రల్ యూబీ ఫామ్లో ఎంత ముందు రాయించిన, సో మళ్ళీ ఒకసారి రాయిస్తున్నా ఇక్కడ. ఇంటిగ్రల్ యూబీ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఓల్ డిఎక్స్. ఇది ఫార్ములా. యూ అంటే ఏంటి, కాస్ పవర్ n మైనస్ 1 x. సో అప్లై చేస్తున్నా, యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి కాస్ పవర్ n మైనస్ 1 x. ఇంటిగ్రల్ v అంటే కాస్ x డిఎక్స్ మైనస్ యూ డాష్ అంటే d బై dx ఆఫ్ కాస్ ది. సో d బై dx ఆఫ్ cos power n minus 1 x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే cos x dx హోల్కి కూడా dx రావాలి, టోటల్కి మళ్ళీ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో IN is cos power n minus 1. సో ఇంటిగ్రల్ cos x dx అంటే ఇంటిగ్రల్ cos x అంటే sin x. మనకు ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ cos x dx అంటే sin x ఫార్ములా. ఆ ఫార్ములాస్ ఇక్కడ రాయించట్లేదు, చిన్న ఫార్ములాస్ అవి, రైట్. సో ఇది అగైన్ మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. ఎక్స్ పవర్ ఎన్ డి బై డెక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఏంటి, ఎన్ మైనస్ 1
ఇంటూ కాస్ పవర్ n minus 1 x ఇంటూ d by dx ఆఫ్ కాస్ ఎక్స్ చైన్ రూల్ అప్లై చేస్తున్నా కాస్ ఎక్స్. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్, టోటల్కి డిఎక్స్ ఉంది కదా డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇక్కడ రాస్తున్నా. సో కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్, సో ఇది ముందుకు రాస్తున్నా మైనస్ n minus 1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2 అవుతుంది. కాస్ పవర్ n minus 2 ఎక్స్ డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. సో కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ n minus 1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2 ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే 1 minus కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2 ఎక్స్. దీని ఏం రాసుకోవచ్చు 1 సైన్ స్క్వేర్ని 1 minus కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు, 1 minus cos square x dx. సో దీంతో మల్టిప్లై చేసుకోండి. సో కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్, దీంతో టోటల్ మల్టిప్లై చేస్తున్నా ప్లస్ n minus 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2 ఇంటూ అంటే కాస్ పవర్ n minus 2 వస్తుంది. కాస్ పవర్ n minus 2 ఎక్స్ డిఎక్స్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. n minus 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2 ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు i n minus 2 రాసుకో. i n అంటే ఏంది కాస్ పవర్ n కదా, పవర్ n minus 2 ఉంటే దాన్ని i n minus 2 రాసుకోవచ్చు. సో కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 దీన్ని ఏం రాసుకోవచ్చు i n minus 2 మైనస్. ఇక్కడ బేసెస్ సేమ్ కదా, పవర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి +2 -2 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ n వస్తుంది. అంటే n minus 1 మన రిమైనింగ్ వచ్చేది ఏంటి అంటే రిమైనింగ్ కాస్ పవర్ n ఎక్స్ డిఎక్స్, కాస్ పవర్ n ఎక్స్ డిఎక్స్. బేసెస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, పవర్ ఇక్కడ ఏముంది n minus 2 ఉంది, ఇక్కడ +2 ఉంది. ఆ +2 -2 క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ ఓన్లీ n ఒకటి మిగులుతుంది మనకి. ఓకేనా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే i n రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ కాస్ పవర్ n ఎక్స్ డిఎక్స్ అంటే i n క్వశ్చన్లో వాడే ఇచ్చిండు. సో కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 i n minus 2 మైనస్ n minus 1 ఇదేంటి i n, దీని వాల్యూ ఏంటి i n. సో ఈ టర్మ్ నెగిటివ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది. అంటే i n ప్లస్ n minus 1 లెఫ్ట్ కోసం మైనస్ n minus 1 లెఫ్ట్ కోసం ప్లస్ n minus 1 అవుతుంది. n minus 1 i n ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాస్ పవర్ n minus 1 ఎక్స్ కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 i n minus 2 n minus 1 i n minus 2. సో i n తో దీన్ని మల్టిప్లై చేద్దాం. i n ప్లస్ n i n మైనస్ 1 ఇంటూ i n అంటే మైనస్ i n ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఆస్కి రాద్దాం కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 i n minus 2. సో ప్లస్ i n మైనస్ n క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏంటి n i n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n minus 1 i n minus 2. సో ఈ n రైట్ సైడ్ సెండ్ వేస్తే డివైడ్ అవుతుంది. సో i n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పవర్ n minus 1 ఎక్స్ సైన్ ఎక్స్ బై n ప్లస్ n minus 1 బై n i n minus 2. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఈ 1/n సపరేట్ రాదు, ముందుకు రాస్తున్నాడు అంతే, ఏం లేదు ఇక్కడ. దీన్ని 1/n అంటే ఎట్లా రాస్తున్నాడు కాస్ పవర్, మళ్ళీ ఏదో డిఫరెంట్ ఉంది అనుకోకండి, సైన్ ఎక్స్ ప్లస్ n minus 1/n i n minus 2. దిస్ ఇస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ కాస్ పవర్ n x dx. 1/n కాస్ పవర్ n minus 1 x sin x ప్లస్ n minus 1/n i n minus 2. దీనికి అటాచ్డ్ ప్రాబ్లం లేదు, మన టెక్స్ట్ బుక్లో కూడా లేదు. సో టెక్స్ట్ బుక్లో ఉంటేనే వస్తుంది, రాలేదనుకోండి ఇంతవరకే వస్తుంది మనకి ఎగ్జామ్లో.
ఓకేనా. సో సైన్ కాస్ సేమ్ మోడల్ రెండు, ఎందుకంటే సైన్ పవర్ ఎన్ ఎక్స్ డి అంటే దాన్ని సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాస్తాం. కాస్ పవర్ ఎన్ ఎక్స్ అంటే కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాస్తాం. తర్వాత యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. దీన్ని ఇక్కడ కాస్ ఇంటూ సైన్ స్క్వేర్లో వస్తుంది, సైన్ని కాస్లో చేంజ్ చేసుకుంటాం. అక్కడ కాస్లో వస్తుంది, కాస్ని సైన్లో చేంజ్ చేసుకుంటాం. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ వన్ మోర్ రిడక్షన్ ఫార్ములా 21, క్వశ్చన్ నెంబర్ 21. Obtain the reduction formula for integral tan power nx dx and hence find integral tan 6x dx. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని ఐఎన్ తీసుకుందాం. లెట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇంటిగ్రల్ tan power nx dx, tan power nx dx. సో tan power ఏం రాసుకుందాం అంటే మనం ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan power n minus 2 రాద్దాం, n minus 2x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. మనం బేసెస్ ఏముంటాయి, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, పవర్స్ యాడ్ చేస్తే -2 + 2 క్యాన్సిల్ అయ్యి ఎన్నే వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు దీనికి యూవీ ఫార్ములా లేదు, సారీ tan స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అగైన్ అంటే మనకి మళ్ళీ బై యూజింగ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ. ఏంటి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ? ట్యాన్కి దేనికి రిలేషన్ ఉంటుంది మనకి? సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ రాస్తున్నా సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఐడెంటిటీ యూజ్ చేస్తున్నా. మనకి tan స్క్వేర్ టీటా ఉంది కదా, ఈ tan స్క్వేర్ రైట్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది, 1 లెఫ్ట్కి వస్తుంది. అంటే tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1. అంటే దీని ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాస్తున్నా, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 dx. ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నా. ఓకేనా. సో దీంతో టోటల్ మల్టిప్లై చేసుకోండి. సో ఇంటిగ్రల్ tan power n minus 2 x ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ tan power n minus 2 x dx. సో ఇది అగైన్ ఇది ఏ ఫామ్లో వస్తుంది మనకి? డైరెక్ట్గా చేయలేం దీన్ని డైరెక్ట్గా అంటే, సో బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ చేయాలి, బై యూజింగ్ సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఇంటిగ్రేషన్ స్టార్టింగ్లో వస్తాయి మనకి. ఏంటంటే ఇది టీ అనుకోవాలి, ఇది లెట్ టీ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే డైరెక్ట్గా ఫార్ములా రాంది సబ్స్టిట్యూషన్ మెథడ్లో వేస్తాం. లెట్ టీ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే లెట్ tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. లెట్ tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో dy బై dx ఆఫ్ tan x అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే dt. సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. మనకి డెరివేటివ్స్లో ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ tan x ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే ఇక్కడ ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవాలి. దాని డెరివేటివ్ దీని tan x డెరివేటివ్ అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్స్ dt అవుతుంది. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో tan ప్లేస్లో ఏం తీసుకుంటాం? టీ తీసుకుంటాం. ఇంటిగ్రల్ t పవర్ n minus 2 సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx అంటే ఏంటి? dt. సో dt మైనస్ దీని వాల్యూ ఏంటి? ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి? ఇంటిగ్రల్ tan power n x dx. పవర్ n minus 2 ఉంది కదా, అంటే దీని వాల్యూ in minus 2 అవుతుంది. in minus 2. సో in ఈజ్ ఈక్వల్స్ టు సో ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే t పవర్ n minus 2 ప్లస్ 1 బై n minus 2 ప్లస్ 1 మైనస్ in minus 2. మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 అంటే t పవర్ n minus 1 బై n minus 1 మైనస్ in minus 2. t అంటే ఏం తీసుకున్నాం? tan x. సో in ఈజ్ ఈక్వల్స్ టు tan x పవర్ n minus 1 బై n minus 1 మైనస్ in minus 2 ప్లస్ కాన్స్టెంట్ సి. ఇది ఏంటి? రిడక్షన్ ఫార్ములా ఫర్ tan power n x dx. సో ఇంటిగ్రల్ tan power n x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan power n x dx ఈజ్ ఈక్వల్స్ టు tan power n minus 1 x tan power n minus 1 x by n minus 1 tan power n minus 1 x by n minus 1 minus in minus 2 minus 2 plus constant c. This is the reduction formula for integral tan power n. Okay na? Next, if n is odd, if n is even, so if n is even, n even, then I0 equals to ఏంటంటే x plus c, x plus constant c1. If n odd, I1 is equals to ఏంటంటే logarithm of secant x, log of secant x plus constant c2.
ఇక్కడ c1 తీసుకున్నప్పుడు ఇక్కడ వేరే కాన్స్టెంట్ తీసుకుంటున్నా. ఇది రిడక్షన్ ఫార్ములా. మనకి దీని వాల్యూ కూడా ఫైండ్ చేయమని అనమాట. ఏంటి ఇంటిగ్రల్ n ఈజ్ ఈక్వల్స్ ఏముంది మనకి 6 ఉంది కదా, n పవర్ tan పవర్ 6x. సో n ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఈ రిడక్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ tan పవర్ 6x dx ఈజ్ ఈక్వల్స్ టు n ప్లేస్లో ఏం తీసుకోవాలి 6 తీసుకోవాలి అంతే, మరి ఏం చేంజ్ చేయొద్దు. అంటే tan పవర్ 6 minus 1 x by 6 minus 1 minus I 6 minus 2 I 6 minus 2 ప్లస్ కాన్స్టెంట్ c అనుకున్నాం. 6 minus 2 అంటే 4 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 6 minus 1 5. సో tan పవర్ 5x by 6 minus 1 5 మైనస్ I4 ప్లస్ కాన్స్టెంట్ c. I4 వచ్చింది కదా, మళ్ళీ సేమ్ ఫార్ములా రిడక్షన్ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. n ప్లేస్లో ఏం తీసుకోవాలి ఇక్కడ 4, ఇక్కడ I4 వస్తుంది. n ప్లేస్లో ఏం తీసుకోవాలి 4, సబ్స్టిట్యూట్ n ఈక్వల్స్ టు 4. సో tan పవర్ 5x బై tan పవర్ 5 tan x పవర్ 5 ఏంటి n ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకుంటారు ఫస్ట్. n ప్లేస్లో 4 తీసుకోవాలి. tan పవర్ 4 minus 1 x by 4 minus 1 minus I 4 minus 2 plus constant c. So tan power 5x by 5 minus 4 minus 1 అంటే 3, tan power 3x 4 minus 1 అంటే 3 minus 4 minus 22 I2 plus constant c. I2 వచ్చిందిగా, మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా, ఇదే ఫార్ములా మళ్ళీ. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం ఒక్కోసారి. సో tan పవర్ 5x బై 5 ఇది మైనస్ అవుతుంది, మైనస్ tan క్యూబ్ x బై 3. సో మైనస్ ఇంటూ ప్లస్ I2 అవుతుంది, ప్లస్ I2 ప్లస్ కాన్స్టెంట్ c. I2 కదా, మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై అయ్యింది ఇదే. n ప్లస్లో ఏం తీసుకోవాలి 2 తీసుకోవాలి ఇక్కడ. సో tan పవర్ 5x బై tan x పవర్ 5 బై 5 మైనస్ tan x పవర్ 3 ఇక్కడ 3x అది ఇక్కడ రావాలి చూడండి బై 3 ప్లస్ I2 x n ప్లస్లో 2 తీసుకోండి, tan పవర్ 2 minus 1 x బై 2 minus 1 మైనస్ I2 minus 2 ప్లస్ కాన్స్టెంట్స్. I2 minus 2 అంటే I0 వస్తుంది. I0 అంటే మనకి ఏంటి x డైరెక్ట్ రాస్తున్నా. సో tan పవర్ 5 tan x పవర్ 5 బై 5 మైనస్ tan x పవర్ 3 బై 3 ప్లస్ 2 minus 1 అంటే x 1 tan x బై 1 అంటే tan x మైనస్ I0 అంటే ఏంటి x మైనస్ x ప్లస్ కాన్స్టెంట్ c. దిస్ ఇస్ a tan పవర్ 6x dx వాల్యూ, tan పవర్ 6x dx వాల్యూ ఇది. సో 3 పక్కన తీసుకోవద్దు, ఇక్కడ tan x పవర్ 3 ఇది. సో మిస్టేక్ ఇక్కడ రావాలి, tan పక్కన కొంచెం మళ్ళీ, ఎందుకంటే 5x రాస్తారు, కిందికి రావాలి కొంచెం. ఓకేనా, వాడు ఇంటిగ్రల్ tan x పవర్ dx tan పవర్ nx dx రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఇంటిగ్రల్ tan పవర్ 6x dx వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. Obtain the reduction formula for in is equals to integral cot power nx dx and that is the value of integral cot power 4x dx. సేమ్ tan మోడల్ వస్తుంది కూడా సేమ్. సో వాడు ఇచ్చింది ఫస్ట్ in తీసుకుందాం. in is equals to integral cot power nx dx, cot power nx dx. సో cot నేమ్ రాసుకోవచ్చు సేమ్ tan మోడల్. సైన్ నేర్చుకుంటే cos sin cos ఒక మోడల్, tan cot ఒక మోడల్, అండ్ sec cosec ఒక మోడల్. సో cot పవర్ దీని ఏం రాసుకోవచ్చు, cot పవర్ n minus 2x రాస్తున్నా, అండ్ cot square x రాస్తున్నా, cot square x dx. సో cot square x ఏం రాసుకోవచ్చు మనం, cot square x ఐడెంటిటీ, cot పవర్ n minus 2x. సేమ్ cosec square x మైనస్ cot square x ఈక్వల్స్ టు 1 ఉంటుంది, cot square theta ఈజ్ ఈక్వల్స్ టు cosec square theta మైనస్ 1. సో ఏం రాస్తున్నా ఇక్కడ 5 ఫార్ములా ప్లేస్తున్నా. సో cot square theta ఈజ్ ఈక్వల్స్ టు cosec square theta మైనస్ 1, cosec square theta మైనస్ 1. సో దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, cosec square x minus 1 dx, cosec square x minus 1 dx. సో మల్టిప్లై అయ్యింది దీంతో. సో ఇంటిగ్రల్ cot పవర్ n minus 1 n minus 2x cosec square x dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటిగ్రల్ cot పవర్ n minus 2x dx
n-2x dx. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి I n-2 అవుతుంది. సో ఇది సేమ్ మోడల్, ఇంతకుముందు మోడల్. దీన్ని బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ చేయాలి. లెట్ cot x ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి మనం, cot x ఈజ్ ఈక్వల్స్ టు t తీసుకుంటా. సో d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosec square x. సో మైనస్ cosec square x dx ఈజ్ ఈక్వల్స్ టు dt. బట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏముంది, cosec square x dx ఉంది అంటే మైనస్తో బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది. అంటే cosec square x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dt అవుతుంది, మైనస్ dt. సో వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ దీని వాల్యూ t కదా, సో t⁻n-2 cosec square x dx అంటే మైనస్ dt, మైనస్ dt మైనస్ దీని వాల్యూ ఏంటి in-2, in-2 ఈ మైనస్ ముందుకు వస్తుంది, మైనస్ t⁻n-2 dt మైనస్ in-2. సో t⁻n-2 x power n ఫార్ములా x power n+1/n+1 ఇంటిగ్రల్ x power n అంటే x power n+1/n+1. సో మైనస్ t⁻n-2 + 1/n-2 + 1 మైనస్ in-2. t అంటే ఏం తీసుకున్నాం మనం, cot x. సో మైనస్ cot x పవర్ n-2 + 1 -1 n-1 మైనస్ in-2. ఇదే రిడక్షన్ ఫార్ములా ఫర్ cot. మైనస్ cot పవర్ n-1x/n-1 మైనస్ in-2. ఇది వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. అండ్ మనం ఏం ఫైల్ cot పవర్ 4x ఫైండ్ చేయాలి అంటే in ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి ఇక్కడ రాస్తున్నాం, in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot x పవర్ n-1 x/n-1 మైనస్ in-2. సేమ్ ఇఫ్ n ఈజ్ ఈవెన్, I0 ఈక్వల్స్ అన్నిటికి సేమ్, I0 ఈక్వల్స్ టు x + c1. సో మనకి దేని వాల్యూ ఫైండ్ చేయాలి, cot పవర్ 4x dx వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే n ఈజ్ ఈక్వల్స్ ఏముంది ఇక్కడ మనకి 4 ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, cot పవర్ 4x dx ఈజ్ ఈక్వల్స్ టు n+4 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ cot పవర్ 4-1 x/4 - 1 మైనస్ i4-2 ప్లస్ కాన్స్టెంట్ c కూడా తీసుకోవాలి మనం, ప్లస్ కాన్స్టెంట్ c. ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్ c కూడా ఉండాలి, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా, ప్లస్ కాన్స్టెంట్ కూడా ఉండాలి, రైట్. సో 4-1 అంటే 3 అవుతుంది, మైనస్ cot పవర్ 3x cot x క్యూబ్ బై 4-1 3 మైనస్ 4-2 అంటే 2 అవుతుంది, ప్లస్ కాన్స్టెంట్ c. మళ్ళీ i2 కదా సేమ్, n = 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ cot x క్యూబ్ బై 3 మైనస్ n = ఏంటి 2, ఇక్కడ ఉంది కదా 2, n = 2ని ఈ రిడక్షన్ ఫార్మ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ n ఎక్కడ ఉంటే అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి మనం, అంత సింపుల్. సో మైనస్ cot పవర్ 2-1 x/2-1 మైనస్ i2-2 ప్లస్ కాన్స్టెంట్ c. సో మైనస్ cot క్యూబ్ x/3 మైనస్ ఇంటూ మన ప్లస్ అవుతుంది, ప్లస్ cot x 2-1 అంటే 1 అవుతుంది, cot x/x 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2-2 అంటే 0, i0 ప్లస్ కాన్స్టెంట్ c. i0 అంటే x, సో i1 రాయించట్లేదు ఇంకా యూజ్ చేయమని రాయించట్లేదు, బై 3 ప్లస్ cot x, i0 అంటే ఏంటి x ప్లస్ కాన్స్టెంట్ c. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ cot పవర్ 4x dx. ఇంటిగ్రల్ cot పవర్ 4x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cot క్యూబ్ x/3 ప్లస్ cot x ప్లస్ x ప్లస్ కాన్స్టెంట్ c. నెంబర్ 23, reduction formula for secant power nx dx. Obtain the reduction formula for in is equals to integral secant power nx dx, and hence find that is the value of integral sec power 5x dx. సేమ్. సో ఇది కూడా వాడు తీసుకుందాం ఇది. సో లెట్ in is equals to వాడికి ఇచ్చింది ఇంటిగ్రల్ రాయండి, sec power nx dx. in is equals to integral sec power nx dx. సో దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు మనం అంటే ఇంటిగ్రల్ sec power n ఏం రాసుకోవచ్చు అంటే sec power n-2x రాయొచ్చు ఇంటూ secant square x dx రాసుకోవచ్చు, secant square x dx. సో ఇది u, ఇది uv ఫార్ములా పోయింది, u ఇది v, uv. సో uv ఫార్ములా తెలుసు, ఇంతకుముందు రాయించిన ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాయించట్లేదు, డైరెక్ట్ రాస్తున్నా. uv డాష్ u ఇంటిగ్రల్ v dx. u అంటే ఏంటి sec power n-2 x ఇంటిగ్రల్ v అంటే secant square x dx
minus. So integral d by dx of sec power n minus 2 x integral secant square x dx whole dx రావాలి మళ్ళీ మనకి whole dx. సో ఇంటిగ్రల్ secant square x dx అంటే tan x మనకి తెలుసు ఫార్ములా. ఇంటిగ్రల్ secant square x dx అంటే tan x. సో sec power n minus 2 x tan x minus d by dx of secant power n minus 2 అంటే x power n ఫామ్లో ఉంది. d by dx డిఫరెన్షియేషన్ n into x power n minus 1. n అంటే ఏంటి n minus 2. సో n minus 2 into sec power n minus 2 minus 1 into x. ఇప్పుడు d by dx మళ్ళీ చైన్ రూల్ అప్లై చేయాలి కదా, secant x. సో ఇక్కడ ఇంటిగ్రల్ secant square x dx అంటే tan x వస్తుంది. ఇక్కడ ఏంటి tan x, టోటల్గా dx ఉంది, dx రాస్తున్నా. సో ఇక్కడ -2 ముందుకు రాద్దాం, n minus 2. సో sec power n minus 2 x tan x minus n minus 2 ఇంటిగ్రల్ -2 -1 అంటే -3 sec power n minus 3 x d by dx of secant x అంటే secant x tan x, secant x tan x ఇంటూ tan x కూడా ఉంది ఆల్రెడీ మనకి, ఇంటూ dx. సో secant power n minus 2 x into tan x minus n minus 2 into ఇక్కడ sec power n minus 3x secant x అంటే ఏమొస్తుంది ఇక్కడ secant power n minus బేసెస్ ఏమున్నాయి పవర్స్ యాడ్ చేసుకోవచ్చు, n minus 3 plus 1 x tan x into tan x అంటే tan square x dx, tan square x dx. సో -3 plus 1 అంటే -2 అవుతుంది. సో ఇది యాస్టి రాద్దాం, sec power n minus 2 x tan x minus n minus 2 integral secant square x. So tan square theta is equals to secant square theta minus 1 by using trigonometric identity. ఏం రాసుకోవచ్చు దీన్ని tan square theta ప్లస్ అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో యూజ్ చేసినాం మనం, secant square x minus 1 రాసుకోవచ్చు. tanలో యూజ్ చేసినాం సేమ్ ఫార్ములా, tan square theta equals to secant square theta minus 1. సో దీంతో టోటల్ మల్టిప్లై చేద్దాం, ఇది n minus 2. సో sec power n minus 2 x tan x మైనస్ టోటల్ మల్టిప్లై చేస్తున్నాం, ఈ టర్మ్తో మల్టిప్లై చేసి ఇది దీంతో కూడా మల్టిప్లై చేస్తున్నాం. సో n minus 2 ఇంటూ ఇంటిగ్రల్ sec power n minus 2 x ఇంటూ secant square x dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ n minus 2 ఇంటిగ్రల్ secant power n minus 2 x dx. సో ఇక్కడ బేసెస్ ఏమున్నాయి, పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. పవర్స్ యాడ్ చేస్తే -2 + 2 ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది, డైరెక్ట్ రాసుకోవచ్చు అది. సో sec పవర్ ఏమొస్తుంది ఇక్కడ, sec పవర్ n minus 2 x tan x మైనస్ n minus 2 డైరెక్ట్ రాసుకునేది. sec పవర్ ఏమొస్తుంది ఇక్కడ, secant పవర్ nx అవుతుంది ఇక్కడ, nx dx. ఎందుకంటే బేసెస్ ఏమున్నాయి, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ -2 + 2 ఉంది, +2 -2 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ n మిగులుతుంది మనకి, ప్లస్ n minus 2. దీన్ని ఏం రాసుకోవచ్చు, in minus 2 రాసుకోవచ్చు. in అంటే ఏంది, sec power nx dx కదా, పవర్ n minus 2 ఉంటే in minus 2 అన్నట్టు దాని వాల్యూ. సో దిస్ ఈజ్ in minus 2. సో దీని వాల్యూ ఏంటి, in. సో in రాస్తున్నా, sec power n minus 2 x tan x మైనస్ n minus 2 ఇదేంటి in ప్లస్ n minus 2 in minus 2 in minus 2. ఈ in టర్మ్ లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి. in టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అది లెఫ్ట్కి వెళ్తే నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అయిపోతుంది. ఓకేనా, లెఫ్ట్కి వెళ్తే ఇక ఆల్రెడీ in ఉంది కదా మనకి, in ప్లస్ ఇక మైనస్ ఉంది కదా, పాజిటివ్ అవుతుంది. n minus 2 n minus 2 in is equals to ఇది రాద్దాం, sec పవర్ n minus 2 x tan x sec పవర్ n minus 2 x tan x ప్లస్ n minus 2 in minus 2 n minus 2 in minus 2. సో inతో మల్టిప్లై చేసుకోండి, ఇక్కడ in ప్లస్ in minus 2 in is equals RHS సేమ్ రాయండి, RHS సేమ్ చేంజెస్ లేవు, n minus 2x tan x ప్లస్ n minus 2 in minus 2. సో in minus 2 in మైనస్ in అవుతుంది. సో n in
minus in is equals to sec power n minus 2 RHS సేమ్ ఏం చేంజెస్ లేవు tan x ప్లస్ ఇది రాస్తున్నా n minus 2 in minus 2. సో in క్యాన్సిల్ అంటే రిమైనింగ్ ఏంటి in కామన్ తీస్తే n minus 1 వస్తుంది. సో n minus 1 in is equals to sec power n minus 2 x tan x plus n minus 2 in minus 2. సో n minus 1 రైట్ సైడ్ సెండ్ చేస్తే డివైడ్ అవుతుంది. సో in is equals to sec power n minus 2 x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 I n minus 2. So this is the reduction formula. Sec power n minus 2x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 I n minus 2. Same, if n equals 0, x I is 0 equals to x. అది రాస్తాం. నెక్స్ట్ if n is even, if n is even, n even I0 is equals to x plus c1. If n odd, I1 is equals to logarithm of secant x plus tan x plus constant రాస్తాం. ఇది I0 I1 is equals to logarithm of secant x plus tan x. నెక్స్ట్ ఒక ప్రాబ్లం, దానికి అటాచ్డ్ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఆ ప్రాబ్లం కూడా ఇద్దాం. ఏంటి, దేని వాల్యూ ఫైండ్ చేయాలి? ఇంటిగ్రల్ secant power 5x dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సెక్ కొంచెం లెంతీ అనిపిస్తుంది మనకి, రైట్. బట్ రెండు సేమ్ మెథడ్లో ఉంటాయి మనకి, సేమ్ మెథడ్. సో in ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి, ఇది ఇంటిగ్రల్. సో మనం దేని వాల్యూ ఫైండ్ చేయాలి? n ఈజ్ ఈక్వల్స్ టు 5, పవర్ 5 ఉంది కదా, అంటే ఇంటిగ్రల్ sec power 5x dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములాలో n ప్లస్లో 5 తీసుకోండి. n ఈక్వల్స్ ఏంటి 5, అంటే sec పవర్ ఏమవుతుంది? sec పవర్ 5 minus 2 అవుతుంది. 5 minus 2 x tan x by, సో 5 minus 1 ప్లస్ ఏంటంటే 5 కదా, 5 minus 2 by 5 minus 1 into I minus 5 minus 2 n minus 2. 5 minus 2 అంటే 3 అవుతుంది. 5 minus 2 అంటే 3. సో sec పవర్ 3x tan x by 5 minus 1 అంటే 3, సారీ 5 minus 1 4 ప్లస్ 5 minus 2 అంటే 3 by 4 I3. 5 minus 2 అంటే 3. మళ్ళీ n ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఇదే ఫార్ములాలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే sec పవర్ 3x tan x by 4 ప్లస్ 3 by 4, n ప్లస్లో ఏంటి 3, ఇక్కడ sec పవర్ 3 minus 2x tan x by 3 minus 1 ప్లస్ 3 minus 2 by 3 minus 1 I 3 minus 2 ప్లస్ కాన్స్టెంట్ కూడా రావాలి. కాన్స్టెంట్ తీసుకుందాం, ఇక్కడ ఫార్ములా కాన్స్టెంట్ తీసుకోవాలి, ప్లస్ కాన్స్టెంట్ లాస్ట్ సి రాస్తా ఒకసారి. సో sec పవర్ 3x tan x by 4 ప్లస్ 3 by 4 ఇంటూ 3 minus 2 అంటే 1 secant x tan x by 3 minus 1 అంటే 2 అవుతుంది, ప్లస్ 3 minus 2 అంటే 1 by 2 I 3 minus 2 అంటే 1 I1. సో దీంతో మల్టిప్లై చేసుకొని 3 by 4 తోటి. సో secant పవర్ 3x tan x secant క్యూబ్ x, ఇది అనుకోకుండా అట్లా అంటున్నా, 3 4 8 3 by 8 secant x tan x ప్లస్ 3 1 3 by 8 I1 అంటే ఏంటి, లాగరిథమ్ ఆఫ్ secant x ప్లస్ tan x రాసున్నాం. లాగరిథమ్ ఆఫ్ secant x ప్లస్ tan x ప్లస్ కాన్స్టెంట్ c, ప్లస్ కాన్స్టెంట్ c అన్నిటి కూడా రాసుకోండి. సో లాస్ట్లో లాస్ట్ ప్రాబ్లం, obtain reduction formula for integral cosec power nx dx and hence that is the value of integral cosec power 5x dx. సేమ్ మోడల్ తీసుకుందాం. ఇంతకుముందు చేసినట్టే లెట్ in is equals to వాడు ఇచ్చింది తీసుకుంటాం, ఇంటిగ్రల్ cosec power nx dx as cosec power nx dx. సేమ్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే cosec power n minus 2 రాసుకోవచ్చు, n minus 2x into cosec square x రాస్తాం.
ఎందుకంటే బేసిస్ సేమ్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. పవర్స్ యాడ్ చేస్తే మళ్ళీ కొసెక్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. సేమ్ ఇంత కొసెక్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా చేసాము, ఇది కూడా సేమ్ మోడల్. సో యూవీ ఫార్ములా చేయాలి. ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. సో ఏంటి యూవీ ఫార్ములా? యూ ఇంటిగ్రల్ విడిఎక్స్. యూ అంటే ఏంటి? కొసెక్. ఇంత స్టార్టింగ్ ఫామ్లో చెక్ చేసుకోండి, సైన్లో యూజ్ చేసాం సైన్ యూవీ ఫార్ములా, పర్ఫెక్ట్ నేర్చుకోండి. సో కొసెక్ పవర్, సో n మైనస్ 2 ఎక్స్ ఇంటిగ్రల్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై ఎక్స్ ఆఫ్ యూ డి బై ఎక్స్ ఆఫ్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ఫామ్లో ఉంది డైరెక్ట్గా మనకి. సో కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇదేంటి? మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ n ఫార్ములా. సో n ఇంటూ n అంటే ఏంటి? n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో కొసెక్ పవర్ n మైనస్ 2 మైనస్ 1 ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ కొసెక్ ఎక్స్. కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ టోటల్కి డిఎక్స్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ముందుకు రాస్తే మైనస్. సో కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఇది ముందుకు రాద్దాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ n మైనస్ 2 ఇంటిగ్రల్ కొసెక్ పవర్ ఏమవుతుంది? n మైనస్ 3 అవుతుంది ఎక్స్ డిఎక్స్. డి బై ఎక్స్ ఆఫ్ కొసెక్ ఎక్స్ అంటే మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ చేయట్లేదు. సో డి బై ఎక్స్ ఆఫ్ కొసెక్ ఎక్స్ రాస్తున్నా. కొసెక్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ కొసెక్ ఎక్స్. రైట్. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది అగైన్ మళ్ళీ. సో మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2. సో కొసెక్ పవర్ n మైనస్ 3 ఇంటూ కొసెక్ ఎక్స్ అంటే కొసెక్ పవర్ బేసెస్ ఏమున్నాయి? పవర్స్ యాడ్ చేస్తే 1 ఉంది, మైనస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ 2 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్న ఆన్సర్ ఇది. సో కొసెక్ పవర్ ఏమవుతుంది ఇక్కడ? n మైనస్ 2 అవుతుంది, n మైనస్ 2 ఎక్స్. కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో కాట్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 రాసుకోవచ్చు, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2 ఇంటిగ్రల్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్. దీని ఏం రాసుకోవచ్చు అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ని కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ డిఎక్స్. సో దీంతో మల్టిప్లై చేయండి. సో మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ కాట్ ఎక్స్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ n మైనస్ 2 ఇంటిగ్రల్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ n మైనస్ 2 లాస్ట్ టర్మ్ ఇంటిగ్రల్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ డిఎక్స్. సో మైనస్ కొసెక్ పవర్ కొంచెం కొసెక్ సైన్ కొంచెం లెంతీ ఉంటాయి. n మైనస్ 2 ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2. సో బేసెస్ ఏమున్నాయి చూడండి? కొసెక్ ఎక్స్ పవర్స్ యాడ్ చేస్తే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది, కొసెక్ పవర్ nx వస్తుంది మనకి డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే డిఎక్స్. దీని వాల్యూ అంటే in మైనస్ 2 ఇది ప్లస్ n మైనస్ 2 in మైనస్ 2. సో దీని వాల్యూ ఏంటి? in. సో మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2 in ప్లస్ n మైనస్ 2 in మైనస్ 2. ఇది మైనస్ లెఫ్ట్కి తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది, అంటే in ప్లస్ n మైనస్ 2 in is equals to minus cosec power n minus 2 x cot x plus n minus 2 in minus 2.
సో ఐఎన్తో మల్టిప్లై చేసుకోండి. ఐఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఐఎన్ అంటే ఎన్ఐఎన్ అవుతుంది. ఇక్కడ ఇస్తున్నాం ఐఎన్ ప్లస్ ఎన్ఐఎన్ మైనస్ 2IN ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్స్ యాజ్ ఇట్ రాద్దాం. సో మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 n మైనస్ 2x cot x ప్లస్ n మైనస్ 2 IN మైనస్ 2. సో ఇక్కడ IN మైనస్ 2IN అంటే మైనస్ IN అవుతుంది. సో IN కామన్ తీస్తే ఏమొస్తుందంటే డైరెక్ట్ రాస్తున్నా n మైనస్ 1 వస్తుంది IN కామన్ తీస్తే. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2x cot x ప్లస్ n మైనస్ 2 IN మైనస్ 2 n IN మైనస్ 2. సో n మైనస్ 1 రైట్ సైడ్ చేస్తే డివైడ్ అవుతుంది. అంటే IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 x cot x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 IN minus 2. This is the reduction formula for integral cosec power nx dx. అదే రిడక్షన్ ఫార్ములా. ఓకేనా? సో మనం నెక్స్ట్ దీని వాల్యూ ఫైండ్ చేయాలి. ఇంటిగ్రల్ cosec power nx dx వాల్యూ ఫైండ్ చేయాలి. సో cosec sec సేమ్ ప్రాసెస్లో ఉంటాయి చూడండి. ఇంటిగ్రల్ cosec power nx dx వాల్యూ ఫైండ్ చేయాలి. రైట్, టేక్ స్క్రీన్ షాట్. సో ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ రాస్తున్నా. రైట్. సో IN ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా మనకి? IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ పవర్ n మైనస్ 2 x cot x బై n మైనస్ 1. మనకి కొసెక్ పవర్ 5x వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే n ఈజ్ ఈక్వల్స్ 25, n ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇంటిగ్రల్ కొసెక్ పవర్ 5x dx ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ n ఈజ్ ఈవెన్ అయితే ఏంటి మనకి I0 ఈక్వల్స్ టు x. ఇఫ్ n ఈజ్ ఈవెన్ ఇక్కడ రాయాలి ప్లస్ కాన్స్టెంట్ c. ఇఫ్ I0 ఈక్వల్స్ అంటే x ప్లస్ c1 అండ్ ఇఫ్ n ఈజ్ ఆడ్ I1 ఈజ్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ tan x బై 2 ప్లస్ కాన్స్టెంట్ c2. ఇఫ్ n ఈజ్ ఈవెన్ I0 వస్తుంది మనకి లాస్ట్కి x ప్లస్ c1 రాస్తాం. ఇఫ్ n ఈజ్ ఆడ్ I1 ఈజ్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ tan x బై 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n వాల్యూ ఏంటి? 5 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. మైనస్ కొసెక్ పవర్ 5 minus 2 x cot x by 5 minus 1 plus 5 minus 2 by 5 minus 1 I 5 minus 2. 5 minus 2 అంటే 3 వస్తుంది. మైనస్ cosec పవర్ 3 cosec క్యూబ్ x cot x by 5 minus 1 అంటే 4 by 4 plus 5 minus 2 అంటే 3 by 4 I 3. మళ్ళీ అగైన్ ఎన్ని కోసం 3 సబ్స్టిట్యూట్ అయింది దాంట్లో. మైనస్ కొసెక్ పవర్ 3 కొసెక్ క్యూబ్ x cot x బై 4 ప్లస్ 3 బై 4 I3 n ప్లస్ 3 అగైన్ మళ్ళీ మైనస్ కొసెక్ పవర్ 3 మైనస్ 2x cot x బై n అంటే 3 కదా 3 మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 2 బై 3 మైనస్ 1 I3 మైనస్ 2. సో మైనస్ కొసెక్ క్యూబ్ x cot x by 4. So minus multiplying right as next step is 3 by 4 minus 3 minus 2 ante 1. So cosec x cot x by 3 minus 1 ante 2 plus 3 minus 2 ante 1 by 2 I1. So again multiply ante minus cosec cube x cot x by 4 plus into minus minus 3 by 8 cosec x cot x మర్చిపోయినా 3 by 8 I1 అంటే లాగరిథమ్ ఆఫ్ tan x by 2 ప్లస్ కాన్స్టెంట్ c. మోస్ట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. దీంట్లో ఎస్పెషల్లీ రెగ్యులర్ అంటే సైన్ కాస్ tan రెగ్యులర్ అడుగుతున్నాడు అండ్ కొంత సీకెంట్ కూడా అడిగాడు. ఎవ్రీ ఇయర్లో ఏదో ఒక రిడక్షన్ ఫార్ములా అడుగుతుంటాడు. సో అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ టెక్ స్క్రీన్ షాట్.